మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ్ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్పర్సన్. దొంగ ఓట్లను తొలగించమంటే అదే డోర్ నెంబర్ నందు వేర్వేరుగా విభజించి అలాగే ఉంచడం రాజ్యాంగ ఉల్లంఘనే. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆగ్రహం. ఓటర్ల జాబితా నందున్న దొంగ ఓట్లు తొలగించాలని ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేసిన జనసేన నాయకులు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ్ తెలియజేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని 26వ వార్డు సచివాలయాల పరిధిలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని 26వ వార్డు సచివాలయాల పరిధిలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మరొకసారి జగనన్న సురక్ష కార్యక్రమం అనేది ఒక చిన్న బ్లడ్ టెస్ట్ పోయిన 100లో తీసుకుంటారు. అలాంటి ఇబ్బందులు లేకోకుండా ఈ జగనన్న సురక్ష తీసుకురావడం, ఆరోగ్య సురక్ష తీసుకొచ్చిన తర్వాత మెడికేషన్ గా చాలా వరకు అంటే పేద ప్రజలు టెస్టులకి వేలు డబ్బులు ఖర్చు చేయకూడదని గొప్ప ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఫేజ్ లో చాలా వరకు ప్రజలు దీన్ని వినియోగించుకోవడం జరిగింది. దీన్ని వినియోగించుకొని సంతోషంగా ఉన్నారనే ఆలోచనతో మళ్ళీ ఒక సెకండ్ ఫేజ్ తీసుకురావడం. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అంటే లాంగ్ టర్మ్ అంటే చాలా వరకు దీర్ఘకాలికంగా వ్యాధులతో ఉంటారు చూడండి, వాళ్ళు మళ్ళీ టెస్ట్ పదే చేయించుకోవాల్సి వస్తుంది. వాటికి సంబంధించి మరి టెస్ట్ ఇక్కడ చేయించుకోవచ్చు. వీటిని ఇక్కడ రెక్టిఫై ఇక్కడ టాబ్లెట్స్ ఇచ్చేటుంటే ఉంటాయి. వేరే వాటిని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య సురక్ష ఏ హాస్పిటల్స్ అయితే వర్తిస్తాయి వాటికి రెఫర్ చేసి మీకు రాయించడం కూడా గతంలో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ లో జరుగుతుంది. ఆ మెడికేషన్స్ కూడా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్య సురక్ష కింద బీమా కింద మనకి ముందు గతంలో 5 లక్షలే ఉంది, కానీ ఇప్పుడు దాన్ని 25 లక్షలకు పెంచారు మన ముఖ్యమంత్రి వారు. ఎందుకంటే 25 లక్షల వరకు
ఏ పేద ప్రజలు ఏ ఒక్కరు నాకు వైద్యం అందలేదు, నా బిడ్డకి అందలేదు, నా నాన్నకి అమ్మకి అందలేదు అని బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లో 2,000 లక్షలు ఫీజులు పే చేయలేదు కాబట్టి ఈ ఆరోగ్య సురక్ష 25 లక్షలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. 25 లక్షల వైద్యం అంటే ఈ రోజులో అంత ఈజీ అయిన పని కూడా కాదు. దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు దానికి కూడా ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మనం హాస్పిటల్స్ లో ₹1 పే చేసే పని లేదు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ని అంటే మన ప్రొసీజర్ కూడా మీకు ఏం చెప్తారు. ఈ హెల్త్ చెకప్ ఫెసిలిటీ మరియు హెల్త్ ఇష్యూస్ నుంచి ఏదైనా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి మెడికల్ చెకప్ అనేది చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్కరికి 25 lakhs వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీని మరియు ఈ యొక్క బెనిఫిట్స్ని అందరూ పొందాలని చెప్పి, కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ పొందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించకుండా అదే డోర్ నెంబర్లను ఉంచి వేర్వేరుగా ఓటర్లను ఉంచారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ మురళికి ఓటర్ జాబితాలో ఉన్న అవకతవకలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరాం, రెడ్డమ్మ, అడప సురేంద్ర, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ ఓటర్ల జాబితా నందు ఒకే ఇంటి నెంబర్తో 50 నుండి 60 ఓట్లకు పైగా ఉన్న విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. కాగా దొంగ ఓట్లను తొలగించకుండా వాటిని అదే ఇంటి నెంబర్తో స్ప్లిట్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఆర్డీఓకు అందజేయడం జరిగిందన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి దొంగ ఓట్లను తొలగించని పక్షంలో జాతీయ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో ఎలక్షన్ కమిషన్ ఇంత హెచ్చరిస్తా ఉన్నా, రాజకీయ పార్టీలు ఇంత అప్రమత్తంగా ఉన్నా, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఈ బిఎల్ఓల మీద, సబ్ కలెక్టర్ గారి మీద, ఇంకా రెవెన్యూ అధికారుల మీద ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చి న్యాయం కోసం, ధర్మం కోసం ఈ దొంగ ఓట్లను కానీ ఇవన్నీ తీసేయాలని చెప్పి మేము ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఇంకా కొన్ని అక్రమాలు బయటపడతానే ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మేము ఇదే సబ్ కలెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒకే డోర్ నెంబర్ మీద 60 ఓట్లు, 70 ఓట్లు, అట్లా ఒక డోర్ నెంబర్ మీద 49 ఓట్లు, ఒకే డోర్ నెంబర్ మీద 38 ఓట్లు ఈ రకంగా నమోదయ్యాయి. అదంతా కూడా మేము వెరిఫై చేసి సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు లేదు, అవన్నీ మేము సక్రమంగా వెరిఫై చేసి మొత్తం అంతా కూడా తీసేసి న్యాయం చేస్తామని చెప్పారు. సో నిన్న మళ్ళా మేము ఆ పాత ఓటర్ లిస్టుని, రీసెంట్గా చేసిన ఓటర్ లిస్టుని బూత్ లిస్టులు పెట్టుకొని డోర్ వైజ్ మేము సర్వే చేసినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఏదైతే 70 ఓట్లు, 40 ఓట్లు, 30 ఓట్లు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మా డోర్ నెంబర్ 9/185, ఇంతకుముందు 9/185లో 50 ఓట్లు ఉన్నాయనుకోండి, మేము ఎప్పుడైతే కంప్లైంట్ చేసినప్పుడు 9/185 7 ఓట్లు, 9/185 6 ఓట్లు, 9/185 9 ఓట్లు అని అదే డోర్ నెంబర్ని ఆ ఓట్లు మాత్రం స్ప్లిట్ చేశారు, సేమ్ డోర్ నెంబర్ వేశారు. ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసి విత్ ఎగ్జాంపుల్స్, విత్ ప్రూఫ్స్ ఆర్డీఓ గారికి ఇప్పుడు రిపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బిఎల్ఓలను పిలిచి ఇది వెరిఫై చేసి రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పారు. అట్లాగే రీసెంట్గా రేపమన్నాడు కొత్త ఓటర్ లిస్టు కూడా పెన్ డ్రైవ్ తీసుకొని దాన్ని మళ్ళా ఒకసారి దీన్ని ఈ ఓటర్ లిస్ట్ని మేము కనిపెట్టిన ఈ దొంగ ఓటర్ లిస్టును కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసి మళ్ళా దీని మీద సబ్ కలెక్టర్ గారికి, అవసరమైతే రాయచోటికి పోయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అవసరమైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని కూడా మేము కలుస్తాము. కలిసి దీని మీద న్యాయంగానే జరగకపోతే జనసేన తెలుగుదేశం ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. కానీ అధికారుల మీదకే వస్తుంది కదా, 85 ఓట్లు ఉన్నా 60 ఓట్లు ఉన్నా కూడా డోర్ నెంబర్ స్ప్లిట్ చేసినారు. 250 ఉంటే 250 ఒకటి బి, ఒకటి సి, ఒకటి డి అని చెప్పి 67 ఓట్లు కూడా ఒకటే డోర్ నెంబర్లో పెట్టినారు. బట్ స్ప్లిట్ తగ్గిస్తా వచ్చినారు. అంటే 7, 8, 9, 13, 14 అట్లా చేసినారు. 85 ఓట్లు ఉండేట్టు కూడా అట్లే స్ప్లిట్ చేసినారు. కాబట్టి మేమైతే ఏదైతే మేము కనిపెట్టినామో అవన్నీ కూడా ఆర్డీఓ సార్కి క్లియర్గా విన్నవించినాము, అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి ఆ టీమ్, ఎలక్షన్ కమిషన్ టీం వాళ్ళందరూ రమ్మని చెప్పి ఇది ఒకసారి వెరిఫై చేయండి, ఇదేమన్నా ఉంటే మీ మీద చర్యలు తీసుకుంటాము అని సార్ కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా ఆర్డీఓ గారు చెప్పిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. మళ్ళా కూడా సార్ ఏమన్నారంటే
ఇప్పుడు వచ్చిండే లిస్టు దీని కూడా వెరిఫై చేద్దాము, అది కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కూర్చుందాము, అట్లేమన్నా డిఫరెన్సెస్ ఉంటాడో మేము క్లారిఫై చేస్తాము అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ సహకరిస్తున్నారు. ఏదన్నా పొరపాట్ల కింద బిఎల్ఓల నుంచినో లేదంటే ఇంకెక్కడి నుంచినా ఏదైనా పొరపాటు జరుగో లేదంటే వాంటెడ్గా ఎక్కించిన వాళ్ళకి పని మటుకు పడతామని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మాకైతే దీన్ని న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాము. దీన్ని అయితే వదిలేదు. దీన్ని పూర్తిగా ఓటర్లు జాబితా 100% కరెక్ట్గా వచ్చేంత వరకు మేమైతే జనసేన పార్టీ వదలడం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి ఈ నెల 26వ తేదీన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని ఆయన కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, కౌన్సిలర్ కాజా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు ఉదయం 9 గంటలకు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటగా బెంగళూరు రోడ్డులోని చిక్కిలి బయలు వద్ద ఆయనకు స్వాగతం పలికి అక్కడి నుండి స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంత 26వ తేదీ మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు మదనపల్లికి కార్యకర్తలు ప్లస్ అందరికీ సమావేశం వచ్చి మిషన్ కాంపౌండ్లో 26వ తేదీ జరగడం చేస్తున్నాము. దానికి మిథున్ రెడ్డి గారు ఇట్లా బెంగళూరు సైడ్ నుండి ఇట్లా వస్తున్నారు, బెంగళూరు సైడ్ నుండి ఇట్లా వస్తున్నారు. దానికి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్ చేయాలా ఏమి అని చెప్పాలని చెప్పి మన సీనియర్ లీడర్స్ ఉన్నారు, మన కాజా గారు ఉన్నారు, మన చలపతి గారు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు రావడం జరిగింది. అందరూ సమావేశం జరిగి ఈ కార్యక్రమానికి 100% సక్సెస్ చేయాలా, ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని చెప్పి చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్నాము. దాని ప్రకారంగా ఇవన్నీ జరుగుతాయి. మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలు వాళ్ళందరూ కొంతమంది ఇక్కడికి వచ్చినారు. మదనపల్లి ఎట్లా సక్సెస్ చేయాలా, బైక్ ర్యాలీ ఉంటుంది, తర్వాత జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం ఉంటుంది. ఇవన్నీ ఎట్లా చేయాలా ఏమని చెప్పి ఒక మదనపల్లి మా పార్టీ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టుకుని దానికి చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసేదానికి ఇక్కడికి సమావేశం. కాబట్టి అందరూ మదనపల్లిలోని కార్యకర్తలు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ మిషన్ కాంపౌండ్కి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం. 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇక్కడికి జెండా ఆవిష్కరణకి, అలాగే పార్టీ వైఎస్ఆర్సీపీ మొత్తం అందరూ కార్యకర్తలు, లీడర్లు అందరూ సమావేశమై ఈ ఎలక్షన్ ఇలా చేయాలనే దానికి ప్లాన్ చేసి వస్తున్నారు. అతను బెంగళూరు నుంచి మన బెంగళూరు రోడ్డు మీద మా చిగిల్వేల్ నుంచి నిషారణ కాబోయే ఎమ్మెల్యే నిషారణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కనుక తప్పగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సైనికులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనకందరికీ తెలుసు, మన పార్టీ అధ్యక్షుడు జగనన్న నిర్ణయించినట్లు మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా నిసారన్న గారికి ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి ప్రజలకందరికీ, మదనపల్లి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి మన మిథునన్న గారు ఈ నెల 26వ తేదీన మదనపల్లి మిషన్ కాంపౌండ్లో ప్రోగ్రాం జరగను. ఆ ప్రోగ్రాంను ప్రతి ఒక్కరూ చేరుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. శ్రీ నిసార్ అహ్మద్ గారిని నియమించడం జరిగింది. అభ్యర్థిని బలపరచడానికి, కార్యకర్తలందరినీ ఏకం చేసి రాబోయే కాలంలో 24లో జరిగే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి దిశానిర్దేశం చేసేదానికి కార్యకర్తలందరినీ ఏకం చేసి మనము జరిగే ఎలక్షన్ లో మంచి మెజారిటీతో నిసారన్నను గెలిపించుకోవడానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాబో 26వ తేదీన మన పార్లమెంట్ ఎంపీ మిథునన్న గారు మనకు మదనపల్లికి విచ్చేసి కార్యకర్తలందరితో సమావేశమై మా నిసారన్న గారిని అభ్యర్థిత్వాన్ని బలపరిచి రాబోయే
ఎలక్షన్లలో ఏం చేయాలి, ఏ విధంగా ముందరు పోవాలనేది దిశానిర్దేశం చేయడానికి 26వ తేదీన మన ఎంపీ మిథున్ రెడ్డి గారు బెంగళూరు రోడ్డు ద్వారా మన చికిల్పైల్ నుంచి ఒక బైక్ ర్యాలీ ద్వారా మనము మిషన్ కాంపౌండ్ కి చేరుకోబోతున్నాం. మీరు మన మదనపల్లి పట్టణ ప్రజలు, తర్వాత నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఏకమై ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసి మన మిథునన్న గారికి, తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక మంచి కానుకగా ఇద్దాం. మన సీఎం గారు బలపరిచిన అభ్యర్థిని 24 ఎలక్షన్ లో ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించుకొని మనమందరం మరి తిరిగి మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపరాలించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సన్నద్ధం అవ్వాలని అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పారావు వీధి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారు మణిత, వినోద్ కుమార్, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, జగదీష్, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజా కంటక పాలనకు చరమ గీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఓటు హక్కును మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. మనమే కాదు, మన పిల్లలకు చెప్పి మన బాధ్యత ఓటును వినియోగించుకోవడం అనేది. ఆ విధంగా చేసి ఇప్పుడు ఉండేటటువంటి ఈ రాక్షస పరిపాలన, భయంతో కూడుకున్నటువంటి ఈ పరిపాలనను తొలగించుకొని సుస్థిరమైనటువంటి, సుసంపన్నమైనటువంటి మంచి గవర్నమెంట్ను, మంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకొని మదనపల్లె నియోజకవర్గానికి మనకు కావాల్సినటువంటి వసతులను మనమే ఏర్పరచుకుందాము. ప్రజలలో ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా లేరు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్కరూ రైతులు కానీ అందరము అనిశ్చితితోనే, భయంతోనే బతుకుతున్నాం. మరలా అదే గవర్నమెంట్ కానీ వస్తే మనకున్నటువంటి ఆస్తిపాస్తులను అమ్ముకొని పక్క రాష్ట్రాలకు పోవడం కాదు, కానీ మనకుండే ఆస్తులు ఇక్కడే వదిలేసుకొని మనం పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయ ఉంచి మనము ఎవరికి భయపడకుండా, ఎలాంటి ప్రలోభాలకు అధికారులు కానీ ఎవరు కానీ లోబడకుండా ధైర్యంగా మీరు ఈసారి ముందుకు వచ్చి మనకు కావాల్సినటువంటి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మన నియోజకవర్గాన్ని మన డబ్బులతోనే, మనం కట్టే పన్నుల ద్వారా మనం అభివృద్ధి చేసుకుందాం. అన్ని వర్గాలకు మీకు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోండి. మీ వెనకాల మేము ఉంటాం. మీకు ఎలాంటి భయం అవసరం లేదు. మీకు మేము భరోసా ఇస్తున్నాం. మా ప్రాణాలకు తెగించైనా సరే మా శక్తుల కృషి చేసి మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మీకు మదనపల్లె జనసేన పార్టీ తరఫున ప్రమాణం చేసి చెప్తున్నాను, వెంకటరమణ స్వామి సాక్షిగా. జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడడానికి ఈ రోజు జనసేన టీడీపీ కలిసి ప్రజల్లోకి రావడం జరుగుతోంది. ఈ రోజు 45వ రోజు మేము ఈ యొక్క ప్రతింటికి జనసేన కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యము ప్రతి ఇంటిలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమైన సమస్యలను టీడీపీ జనసేన ఇరు పార్టీల అధ్యక్షులకు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ ప్రజలను కాపాడడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ సమస్యలను వాళ్ళైతేనే తీర్చగలను ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల కోరిక మేరకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రంలోని ప్రజలందరికీ మేమున్నామని భరోసా ఇవ్వడానికే 2024లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉమ్మడిగా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఈసారి ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మా జీవితాల్లో బాగు అనేది ఏర్పడుతుంది. మేము ఉదయించే సూర్యుని చూడగలము,
చీకట్లో ఉన్నాము. ఈ ఇరు పార్టీల అధ్యక్షుల వల్ల మాత్రమే మాకు భవిష్యత్తు కనిపిస్తుందని వాళ్ళు కోరడంతో ఈ యొక్క 2024లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎలక్షన్ పోవడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదించి మీ యొక్క పవిత్రమైన ఓటు ఈసారి నిజాయితీ పరులకు వేసి గెలిపించి ఒక మంచి పరిపాలనకు అందరూ కోసం తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యునిగా శేష చలపతి నాయుడిని నియమించడం ఆనందంగా ఉందని బీసీ సంఘం నాయకులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని వారి కార్యాలయం నందు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు భాస్కర్ నాయుడు, ఇస్మాయిల్, మల్లికార్జున నాయుడు, మహేష్, ప్రభాకర్, ఆంజనేయులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేను అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నా పేరు భాస్కర్. ముఖ్యంగా అణగారిన కులాల్లో ఉన్నటువంటి శేష చలపతి గారిని స్టేట్ బీసీ కార్పొరేషన్ మెంబర్గా చేయడము సుదినము, సంతోషకరము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటందరికీ బీసీ కమిషన్ అయిన సందర్భంగా వారు ఆ సమస్యలన్నీ తీరుస్తారని, బీసీ కోటా ఎక్కడైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తారనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ మా యొక్క బీసీ సంఘాల తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు మన యొక్క పెద్దలందరికీ కూడా బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో బీసీల సమస్యల్లో తీరుస్తారని, బీసీల హక్కులు కాపాడుతారని వారి యొక్క దృష్టికి తీసుకుపోయి అనేక సమస్యల పరిష్కారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గతంలో అయితే మా కులమాన్ని, ఓసీలో ఉన్న కులాన్ని రాజశేఖర రెడ్డి గారు బీసీ కులంలో చేర్చి అతను తనయుడు ఇంకొక 4 అడుగులు ముందుకేసి కార్పొరేషన్ ప్రకటించి ఒక చైర్మన్ని ప్రకటించి బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులు అందరినీ, ఒకే కులమే కాకుండా అందరినీ కానీ ఆ కులంలో ఒక చైర్మన్ ప్రకటించి వాళ్ళకు ఒక లీడర్షిప్ని అంటే డైరెక్టర్ని లేపుతూ, ఎందుకంటే బీసీ కులాలు అణుగు తొక్కుతున్న ఈ సమాజంలో వాళ్ళ ఒక రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగాలని ఉద్దేశంతో ఈరోజు ఒక మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మన బీసీ కులాల్ని గుర్తించి ఈరోజు ఇంత పెద్ద పదవిని కట్టపెట్టడం చాలా ఆనందకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా పెద్ద అయిన మా కమ్యూనిటీకి, మా క్యాస్ట్కి మా గురువరులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా తోడు ఉండి వెంట ఉండి నడిపిస్తూ భరోసా ఇస్తూ మా వెంటున్న మన పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి అన్న గారికి, ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గవర్నమెంట్కి ప్రత్యేకంగా ప్రతి కమ్యూనిటీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఎన్నో అన్ని విధాలా గుర్తించి ముందుకు తీసుకొని పోతాడు మన శేష చలపతి నాయుడు గారు. ఈరోజు ఆషామాష కాదు, ఒక బీసీ రాష్ట్ర బీసీ కమిషన్ లో నెంబర్ అనడం చాలా ఒక క్యాబినెట్ పోస్టు. ఇది ఒక బీసీని గుర్తించి ఇవ్వడం చాలా శుభోదయంగా అనుకొని ఈ అవకాశం ఇచ్చాను. మీకు అందరికీ ధన్యవాదాలు. బీసీ కులాల మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షునిగా ఉన్నాను. నా పేరు ఇస్మాయిల్. మనం ఇప్పుడు మన బీసీ కులాలకు పెద్దపోటు వేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కులాలుగా మన బీసీలు ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధిస్తామనే దానికి ఒక చిన్న నిదర్శన. ఇంకా రాబోయే కాలంలో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనము గెలిపించుకొని మన ప్రతి వార్డులో కానివ్వండి, మన మున్సిపాలిటీలో కానివ్వండి, మళ్ళీ లేకుంటే మన పంచాయతీలో కానివ్వండి, బీసీ కులాలకు ప్రాధాన్యత ఇచ్చి బీసీ కులాలని మనం ఎవరైనా కానీ, ఏ పార్టీకి చెందినైనా కానీ బీసీ కులాలని మనం అందరూ కలిసికట్టుగా మనం గెలిపించుకున్నప్పుడే మనలో ఐకమత్యం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించండి, బీసీలు అంటే అంత ఐకమత్యంగా ఉండాలి.
సాకలి వేరే కాదు, మంగలి వేరే కాదు, మైనార్టీస్ వేరే కాదు. బీసీ అన్నప్పటికీ బీసీ కులం, మన ఒకే కులం. బీసీలందరూ ఒకటిగా ఉండి మనం రాబోయే కాలంలో కూడా మనం ప్రభుత్వానికి మనకు కావాల్సింది మనం తీసుకోవడానికి మనకు ఆ ప్రభుత్వానికి వీలైతే మనము చెప్పి మనం చేయించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మన బీసీలంతా ఐకమత్యంగా ఉండాలని చెప్తున్నాను. జై బీసీ. బీసీ కులాలంతా ఐకమత్యంగా ఇక్కడ చేరడం ముఖ్య ఉద్దేశం ఏమనగా మన శేషాచలపతి అన్నగారికి పాలయేకరి కుల తరపున మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన శేషాచలపతి నాయుడు సాధారణ కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. అతనికి ఈ గుర్తించి ఈ పదవి ఏమనగా ఈ పదవి రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్గా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. అదే ఏదైనా ఈ బీసీ కులాన్ని, మా కులాన్ని గుర్తించిందంటే ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దానికి మిథున్ రెడ్డి గారు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సహకరించి ఈ పదవి ఇవ్వడం జరిగింది. వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పట్టణంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ ఎక్కువైందని బహుజన యువసేన వ్యవస్థాపకులు పునీత్ ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బహుజన యువసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వారు రోగులను వైద్యం పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొందరు వీరికి దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్ని వీరు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లమని సూచిస్తూ సదరు ఆసుపత్రుల నుండి కమిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సదరు ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి మదనపల్లిలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజలకు కానీ, మీడియా మిత్రులకు కానీ, అధికారులకు కానీ తెలియజేయడం ఏమంటే, మదనపల్లిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజల్ని దోపిడీ చేస్తూ దోచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి అదే పేషెంట్ దగ్గర ఆపరేషన్ కిట్లు కావాలా, ఆపరేషన్ బ్లేడ్లు కావాలా, ఆపరేషన్ గ్లౌజులకి ఖర్చు అవుతుందని చెప్పి దాదాపుగా 20,000 నుండి 30,000 వరకు వసూలు చేస్తారు. ఆరోగ్యశ్రీ పెట్టిండేదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అప్పట్లో ఉన్న వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కానీ పేద ప్రజలకి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలా అని ఆరోగ్యశ్రీ పెట్టారు. మరి ఆరోగ్యశ్రీ కూడా ఉపయోగించుకుంటూ మీకు 30,000 నుండి 40,000 రూపాయలు ఎందుకు పేద ప్రజలు ఈరోజు పే చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. స్థానిక సబ్ కలెక్టర్ గారికి కానీ, వైద్య అధికారులకు కానీ, మన ప్రజానాయకులకు కానీ, ఎమ్మెల్యే ఆస్పిరెంట్లకు కానీ వాళ్ళందరికీ మేము కోరేది ఏమంటే, ఇలాంటి ప్రజల సమస్యలని వెలుగుదీయించి వాటి కోసం పోరాటం చేసి ఇలాంటి దౌర్జన్యాలు మళ్లీ జరగకుండా ప్రజలకు మేలు చేకూరాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము చెప్పిండే వాటి మీద యాక్షన్ తీసుకోలేని పక్షాన, డాక్టర్లు హాస్పిటల్లో వాళ్ళ వైఖరి మార్చుకోలేని పక్షాన డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరే మేము పెద్ద ఎత్తునగా నిరసన చేసి హాస్పిటల్ మూసేంత వరకు కూడా మేము నిరసన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం గుత్తారపల్లిలో బీసీ కమ్యూనిటీకి చెందిన వన్ని కుల క్షత్రియుల కళ్యాణ మండపంని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని కులాలు అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. 2 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ్ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్పర్సన్. దొంగ ఓట్లను తొలగించమంటే అదే డోర్ నెంబర్ నందు వేర్వేరుగా విభజించి అలాగే ఉంచడం రాజ్యాంగ ఉల్లంఘనే. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆగ్రహం. ఓటర్ల జాబితా నందున్న దొంగ ఓట్లు తొలగించాలని ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేసిన జనసేన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.